చలికాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఇలా ఎందుకు జరుగుతోంది? ఎన్ని షాంపూలు వాడినా ప్రయోజనం కనిపించటం లేదా? వెంట్రుకల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఏం తినాలి? లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఇలా సవాలక్ష ప్రశ్నలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జుట్టు అంటే ఎంతో ఇష్టం. ఇందులో ఆడ మగ అన్న తేడా లేదు. వయసుతోనూ సంబంధం లేదు. జుట్టు రాలుతుందంటే చాలు వాటిని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే జుట్టు రాలడం అనేది ఈ మధ్య 90% మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. ఆదిలోనే దీన్ని గుర్తించకపోతే బట్టతల రావడం ఖాయం. ఆ తర్వాత జుట్టు పెరుగుదల కోసం ఎంత ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. మన ఒంటి మీద ఉన్నట్టే తల మీద కూడా స్కిన్ ఉంటుంది. శీతాకాలంలో చర్మం పగిలినట్లే తల మీద ఉన్న చర్మం కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. అది క్రమంగా పగిలి పెచ్చులుగా మారుతుంది. దానిని చుండ్రు అంటారు. ఆ పెచ్చులు చర్మం మీద తైల గ్రంథుల్ని క్లోజ్ చేస్తాయి. దీంతో జుట్టు రాలడం మొదలవుతుంది. అయితే ఈ సమస్యను సింపుల్ ట్రిక్స్ తోనే నివారించవచ్చు. తలకు తరచుగా నూనెను అప్లై చేయటం వల్ల కొంతమేర హెయిర్ ఫాల్ ని నివారించవచ్చు. ఇక శరీరం లోపల నుంచి కూడా నూనెలను అందించేందుకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ చాలా ముఖ్యం. జుట్టు రాలడానికి విటమిన్లు, ప్రోటీన్ల లోపాలు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. విటమిన్ డి లోపం ఏర్పడినట్లయితే జుట్టు చాలా పల్చగా మారుతుంది. జుట్టు పెలుసుబారి విరిగిపోతూ ఉంటుంది. అంతేకాదు జుట్టు తొందరగా తెల్లబడుతుంది. ఈ సమస్యను బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్ధారించవచ్చు. చేపలు, గుడ్లలో ఉండే పచ్చసొన, పాలు, పాల పదార్థాలు తీసుకోవడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. పొద్దున్నే సూర్యుని కిరణాలలో కాస్త గడపడం వల్ల కూడా విటమిన్ డి పొందవచ్చు. విటమిన్ ఏ లోపం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. తిరిగి జుట్టు పెరగడంలో కూడా చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. తలలో చుండ్రు ఎక్కువగా కనిపించడానికి వెనుక ఉన్న కారణం ఇదే. అందుకే విటమిన్ ఏ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను తీసుకుంటే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. చుండ్రును అరికట్టేందుకు విటమిన్ బి6 కూడా బాగా హెల్ప్ చేస్తుంది. బియ్యం, గోధుమ, జొన్నలతో పాటు గుడ్డు, పచ్చసొన, మటన్ లివర్లోనూ ఈ బి6 లభిస్తుంది. ఇక శరీరంలో విటమిన్ ఈ లోపిస్తే తల చర్మం సెన్సిటివ్ గా మారుతుంది. ఇది జుట్టు కుదుళ్లను, జుట్టు చివర్లను బలహీనపరిచి జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఈ లోపం వల్ల పేను, కొరుకుడు, బట్టతల సమస్యలు ఈజీగా వస్తాయి. కాబట్టి సన్ఫ్లవర్ సీడ్స్, పాలకూర, బాదం, అవకాడో వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్ ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. విటమిన్ సి లోపించడం వల్ల జుట్టు పొడిబారి జుట్టు చివర్లు చిట్లిపోతాయి, రాలిపోతూ ఉంటుంది కూడా. జుట్టు పెరుగుదల కూడా మందగిస్తుంది. ఆ తర్వాత సన్నగా మారిపోతుంది. కాబట్టి బ్రోకలీ, సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. శరీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే కొత్త జుట్టు పెరిగేందుకు కావాల్సిన సెల్స్ డివిజన్ను దెబ్బతీస్తుంది. జుట్టు పెరుగుదల మందగిస్తుంది. ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, కాయధాన్యాలు, బీన్స్ వంటి వాటిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ పొందవచ్చు. ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. ఐరన్ సప్లిమెంట్ తో పాటు పాలకూర, బీన్స్, బలవర్ధకమైన కాయధాన్యాలను, మునగాకు, రాగులు, నువ్వులు మొదలైన ఆహారాలతో ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. జుట్టు రాలే సమస్య మరింత తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ను సంప్రదించి బయోటిన్ సప్లిమెంట్లు వాడవచ్చు. జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.